నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో యజమానులు కొంతమంది ఉద్యోగులకు చెప్పకుండానే తమ యొక్క ఉద్యోగాన్ని తొలగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది. కార్మిక చట్టం అనుమతించిన సందర్భాలలో ఉద్యోగి సేవలను ముగించే హక్కు యజమానికి ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. ఇందులో అవసరమైన నోటీసు వ్యవధిని అందించి నిరవధిక ఉపాధి ఒప్పందాన్ని ముగించడం, అలాగే చట్టం ద్వారా నిర్దేశించబడిన తీవ్రమైన కేసులలో తొలగించడం కూడా ఉన్నాయి. తొలగింపు నిర్ణయాలు తప్పనిసరిగా చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పి అధికారిక యంత్రాంగం నొక్కి చెప్పింది. కువైట్లో ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో అన్యాయంగా ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించడం, అకామాలు కట్ చేయడం అన్యాయం అని చెప్పేసి, అలాగే చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఆ యొక్క తొలగింపు ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే తొలగింపు నిర్ణయం అన్యాయమైనది లేదా చట్టవిరుద్ధమైనదని ఒక ఉద్యోగి భావిస్తే కార్మిక చట్టంలోని ఆర్టికల్స్ 41, 44 మరియు 46 ప్రకారం తగిన చట్టపరమైన మార్గాల ద్వారా ఆ నిర్ణయాన్ని సవాలు చేసే హక్కు ఉద్యోగికి ఉంటుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపిందనమాట. ప్రస్తుతం ఎవరైనా సరే కానీ మిమ్మల్ని ఉద్యోగం నుంచి చట్ట విరుద్ధంగా అన్యాయంగా తొలగిస్తే కానీ కార్మిక చట్టంలోని ఆర్టికల్స్ 41, 44 మరియు 46 ప్రకారం మీరు చట్ట ప్రకారం కువైట్లో వాళ్ళపైన సవాలు చేసి చట్ట ప్రకారం పోరాడవచ్చని చెప్పేసి, దానికి ముందు మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్లో అయితే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. నా యొక్క యజమాని నన్ను అన్యాయంగా విధుల నుంచి తొలగించాడు, నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు చేస్తే కానీ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆ యొక్క యజమాని పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.